ఈరోజు జూలై 24, 2024 సరిగ్గా 22 క్రితం ఇదే రోజున జూలై 24న 2002లో ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమానే ఇంద్ర, మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర. ఆ సినిమా అప్పుడు పెట్టిన రికార్డ్ అంటే అది ఇండస్ట్రీ హిట్. ఆ సినిమా అంటే అంతవరకు రిలీజ్ అయిన మన తెలుగు సినిమాల్లో ఏ సినిమా కలెక్ట్ చేయని డబ్బులు ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్ అప్పట్లోనే 10 కోట్లు పెట్టారు. ఇప్పుడు మనకు కల్కి సినిమా ఇచ్చిన వైజయంతి మూవీస్ అశ్విని దత్తే ఆ సినిమాకు కూడా ప్రొడ్యూసరు, ఇందిరా సినిమాకు. అంటే అప్పటికి చిరంజీవి వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. అంతకుముందు వచ్చిన డాడీ కానీ, శ్రీ మంజునాథ కానీ, మృగరాజు ఇలా వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ఒక సైడ్ బాలకృష్ణ ఏమో నరసింహనాయుడు, సమరసింహారెడ్డి 2 ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు. సో అదే డైరెక్టర్ని తీసుకొని బి గోపాల్ని అలాంటి స్టోరీతోనే ఇది రాయలసీమ బ్యాక్డ్రాప్తో, ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో తీశాడు ఇంద్ర. ఇక ఈ సినిమా బడ్జెట్ ఆ రోజుల్లోనే 10 కోట్లు పెట్టాడు మన వైజయంతి మూవీస్ అశ్విని దత్. 10 కోట్లు పెడితే అప్పట్లో ఆ సినిమా కలెక్ట్ చేసిన గ్రాసు 55 కోట్లు. అది అంటే అంతవరకు మనకు తెలుగు సినిమా 50 కోట్లు అనేది చూడలేదన్నమాట. అంటే తెలుగే కాదు, ఎంటైర్ సౌత్ ఇండియాలో కూడా అంతకుముందు వచ్చిన మన రజనీకాంత్ పడియప్ప మన తెలుగులో నరసింహ సినిమానే 50 కోట్లు చూసిన మొట్టమొదటి సినిమా. ఆ సినిమా కలెక్షన్స్ను కూడా క్రాస్ చేసి, అంటే తెలుగే కాకుండా ఎంటైర్ సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ కలెక్షన్ చేసిన సినిమా అయ్యింది. అండ్ తెలుగు వరకు షేర్ పరంగా చూసుకుంటే ఈ సినిమాని 10 కోట్లకు తీస్తే డిస్ట్రిబ్యూటర్లకు ఆ రోజులోనే 18 కోట్లకు అమ్మారు. 55 కోట్ల గ్రాసుకు గాను 32 కోట్ల షేర్ వచ్చింది. అంటే 14 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. అంటే 30 కోట్లు షేర్ రావడం అనేది కూడా అదే ఫస్ట్ టైం మనకు తెలుగులో, సౌత్ ఇండియాలో కూడా. ఆ రోజుల్లో 30 కోట్లు అనేది చాలా పెద్ద మొత్తం. ఇక అంతేకాకుండా ఈ సినిమా వచ్చేసి అప్పుడు రిలీజ్ విషయానికి వస్తే ఆ రోజుల్లో అంటే 22 క్రితము అప్పట్లో ఈ సినిమా మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 223 థియేటర్లు రిలీజ్ అయితే ఒక 30 థియేటర్లు కర్ణాటకలో రిలీజ్ అయింది, ఒక 3 థియేటర్లు ఒరిస్సాలో, ఇక అమెరికాలో అప్పట్లో 15 థియేటర్లు మాత్రమే. అలా టోటల్గా 268 థియేటర్లు రిలీజ్ అయిందనమాట. ఇక తర్వాత 50 రోజులు ఆడిన సెంటర్లు చూస్తే ఈ సినిమా అసలు అంటే అది కూడా ఇండస్ట్రీ రికార్డే. 50 రోజులు వచ్చేసి ఈ సినిమా మనకు 156 సెంటర్లు, 156 సెంటర్లు. అందులో మన 9 వచ్చేసి కర్ణాటకలో 9 అండ్ ఒడిస్సాలో 2, అదొక రికార్డు. ఇక 100 రోజులైతే 122 సెంటర్లలో 100 రోజులు అనమాట. అందులో 4 సెంటర్లు కర్ణాటక నుంచి ఉన్నాయి. ఇక 175 రోజులు కూడా ఆడింది 32 సెంటర్లు, అదొక ఇండస్ట్రీ రికార్డు. అందులో ఇంకా ఒక థియేటర్లో ఆదోనిలో, రాయలసీమ ఆదోనిలో అక్కడే తీశారు షూటింగ్ కొన్ని షాట్లు. అవుకు రిజర్వాయర్ దగ్గర 247 రోజులు నడిచింది అక్కడ. ఇక అంటే ఇంకా ఇండియాలోనే చూసుకుంటే అప్పటి వరకు ఇండియాలో షారుఖ్ ఖాన్ దేవదాస్కి హైయెస్ట్ వచ్చిందనమాట ఓపెనింగ్. అది ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమా దేవదాస్ ఉంది 2002 వరకు. ఇది సెకండ్ ప్లేస్లో ఉంది ఇంద్ర. అంటే తెలుగులో సౌత్ ఇండియా నంబర్ 1 ఉంటే ఇండియా మొత్తంగా చూసుకుంటే టాప్ 2లో ఉంది అప్పుడు. ఇక అంతేకాకుండా ఆ సినిమాకు కమర్షియల్ హిట్టే కాకుండా 3 నంది అవార్డులు కూడా వచ్చాయి. ఈ సినిమాకు చిరంజీవికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. అలాగే ఆ సినిమాకు డాన్స్ మాస్టర్గా పనిచేసిన రాఘవ లారెన్స్కి నంది అవార్డు వచ్చింది. ఇక అప్పుడు డబ్బింగ్ చెప్పాడు రవిశంకర్, ఇప్పుడు బాగా పాపులర్ అయ్యాడు, సాయి కుమార్ తమ్ముడు, అతనికి కూడా నంది అవార్డు వచ్చాయి. 3 నంది అవార్డులు వచ్చాయి సినిమాకు. అంతేకాకుండా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా రెండు వచ్చాయి. ఒకటి చిరంజీవికి వచ్చింది బెస్ట్ యాక్టర్గా, అండ్ రాఘవ లారెన్స్కి బెస్ట్ డాన్సర్ మాస్టర్గా వచ్చింది. అలా అప్పట్లో సినిమా అవార్డ్స్ కూడా ఇచ్చేవాళ్ళు. సినిమా అవార్డ్స్లో కూడా మన చిరంజీవికి బెస్ట్ యాక్టర్ వచ్చింది, అండ్ ఆర్తి అగర్వాల్ హీరోయిన్కి బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది. అలా ఇన్ని విశేషాలు ఉన్న ఈ సినిమా కంప్లీట్ అయ్యి 22 అయింది ఈ రోజుతో. సో అది ఒకసారి అంటే ఈ మధ్య టీవీలో కూడా మళ్ళీ వస్తుంది సినిమా. అది మొన్ననే మన జీ తెలుగు వాళ్ళు కొన్నారు, ఇంతకుముందు జెమినీ వాళ్ళ దగ్గర ఉండింది. సో అది అంతేకాకుండా ఈ సినిమా అప్పట్లో అంత కలెక్షన్సే కాకుండా దాన్ని తమిళ్లో అప్పుడు డబ్ చేశారు, ఏమని ఇందిరన్ అనేసి, అక్కడ హిట్ అయింది. తర్వాత హిందీలో ఇంద్ర ద టైగర్ అని అది ఇంకా హిందీలో డబ్ చేస్తే రిలీజ్ అయింది. ఇప్పుడు టీవీలో ఎక్కువ సార్లు ప్లే అయిన సినిమా కూడా ఇది. అంటే ఏదైనా హిందీ ఛానల్స్కి రేటింగ్ సరిగ్గా లేకపోతే ఈ సినిమా వేసేస్తారు ఇంద్ర, ఓ 2 వారాల పాటు వాళ్ళకి మంచి టీఆర్పీ వస్తుంది. అలా ఉండింది. తర్వాత ఈ సినిమాని భోజ్పురిలో కూడా మన తెలుగు సినిమాలు డబ్ అవ్వవు, కానీ ఇంద్ర సినిమా భోజ్పురిలో కూడా డబ్ చేశారు అప్పట్లో, ఇంద్ర ఏక్ షేర్ అనేసి అప్పట్లో. అంతేకాకుండా ఈ సినిమాని రీమేక్ కూడా చేశారు.
దీన్ని బెంగాలీలో కలకత్తా బెంగాలీలో దాదా అని చేశారు రీమేక్. అంతేకాకుండా బంగ్లాదేశ్లో కూడా ఈ సినిమాని రీమేక్ చేశారు, గోరీబర్ దాదా అనేసి. ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయి ఈ సినిమాకు. చిరంజీవికి మంచి కంబ్యాక్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సినిమా. 22 ఏళ్ళు అయింది. 10 కోట్ల బడ్జెట్లో తీస్తే 55 కోట్ల గ్రాసు, 18 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మితే 32 కోట్ల షేరు, 14 కోట్ల లాభాలు. ఇక 50 రోజుల సెంటర్లు, 100 రోజులు, 175 రోజులు, 247 రోజులు ఆడిన సినిమా. ఇప్పటికీ ఈ సినిమా పాటలు ఇంకా ఫ్రెష్గా ఉంటాయి. ఆ పాట దాయి దాయి దామ్మలు చిరంజీవి వేసిన స్టెప్స్ కానీ ఇప్పటికీ ఈ జనరేషన్ కూడా అలరిస్తుంటాయి. ఇంకా మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అనే డైలాగ్ ఇప్పటికీ ఫేమస్. ఇక బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన మణి శర్మ, ఇక కథ రాసిన చిన్ని కృష్ణ, స్క్రీన్ ప్లే ఇచ్చిన పరశూరి బ్రదర్స్, అసలు ఇక ఎన్నో విశేషాలు. ప్లస్ మన సోనాలి బెంద్రే కూడా వన్ ఆఫ్ ద హీరోయిన్. ఇలా చాలా విశేషాలు ఉన్నాయి. ఒకసారి చూడాలి, మళ్ళీ యూట్యూబ్లో ఉంది ఈ సినిమా. సో ఒకసారి చూడాలి. అది మన ఇంద్రా సినిమా. 22 ఏళ్ళు అయింది. ఓకే, బాయ్.